ప్రతి డివిజన్ గెలుపు మనకు ముఖ్యమే. గెలిచే వారికి టికెట్లు ఇవ్వండి, జీరో రెబల్ స్ట్రాటజీ అమలు చేయండి, మంత్రులకు నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని ప్రచురించారు. ఇక అమెరికా నుండి జూమ్ సమావేశం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలని, మొహమాటాలు లేకుండా ప్రతి డివిజన్ను వార్డును సీరియస్గా తీసుకుని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మరి గతంలో ఉన్న ఉప ఎన్నికలు కావచ్చు, జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మరి మన జరిగిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళారు. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో మరి పార్టీ సింబల్ మీద పోటీ చేసే ఇది ఎటువంటి పరిస్థితుల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా మరి రెబల్స్ బెడద లేకుండా ఉండేటట్టు చూసుకుని మరి అన్నీ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అన్నింటిలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి, ప్రతి డివిజన్ కూడా గెలుచుకోవాలని చెప్పి మరి మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఏంటో చూపించాలని కూడా మరి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక